ఓం నమ శివాయ. సో భగవద్గీతలోని అర్జున విషాద యోగము మరియు సాంఖ్య యోగము, దాన్ని మన ప్రాక్టికల్ లైఫ్ లో ఎలా ఉపయోగించాలి, ఎలా ధారణ చేయాలి అన్నదే మనం తెలుసుకుంటున్నాము. సో తాబేలు ఉదాహరణ ఇచ్చి కర్మేంద్రాన్ని ఏ రకంగా సహజంగా ధర్మబద్ధంగా నడపాలి, ఆ తర్వాత మన సమస్యలకు పరిష్కారం ఆత్మజ్ఞానం. అంటే ఆత్మ యొక్క స్వధర్మాన్ని తెలుసుకుని దాన్ని ప్రాక్టికల్ లైఫ్ లో ఎలా ఉపయోగించాలన్నదే మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. సో ఈ రోజు మనం చెప్పుకోబోయే శ్లోకము 2వ అధ్యాయము 13వ శ్లోకము. నిన్న ఇక్కడ వరకు చెప్పుకుని ఆపాం మనము. దేహాభిమాని అయిన ఆత్మకి దేహంలో బాల్య యవన వార్ధక్యాలు క్రమంగా కలుగుతున్నా ఆత్మకి ఎటువంటి మార్పు కలగడం లేదు. అదే విధంగా మృత్యువు అన్యదేహ ధారణ కలుగుతున్న ఆత్మకి ఎటువంటి మార్పు కలగదు. కనుక జ్ఞానులు ఈ విషయంలో శోకించరు. సో దీని గురించి నిన్న చెప్పుకునేటప్పుడు అది చెప్పుకున్నంత ఈజీనా మృత్యువు, ఎందుకంటే మన వాళ్ళు ఆ మోహము ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ భగవంతుడు సృష్టించిన ప్రపంచంలో ఇవన్నీ సహజ ప్రక్రియలు. అంటే చేసుకున్న పుణ్యానికి లేదా కర్మల ఖాతాలకి సంస్కారాలకి జన్మలు తీసుకుంటాము, ఆ పుణ్యాన్ని ఎంజాయ్ చేస్తాము, ఆ తర్వాత మళ్ళీ ఆ శరీరాన్ని వదిలేసి ఇంకోటి తీసుకుంటాం. ఇంతవరకే అని రాశారు. కానీ మనం ఏంటంటే పరధర్మంలోకి వెళ్ళిపోవడం వల్ల దేహం పట్ల, ఇక్కడ ఈ దేహాభిమాని అయిన ఆత్మ అంటుంది చూడ, దేహినోస్మిన్ యదా దేహే అని చెప్పి. సో ఆ దేహం అన్న స్థితిలోకి వచ్చేసాం. నేను దేహాన్ని అని అనుకున్నందుకు భయం వేస్తోంది, దేహానికి ఏమవుతుందా అని చెప్పి. నేను ఆత్మని అని గనక ఈ విషయాన్ని తెలుసుకుంటే దానికి మృత్యువు లేదు అంటున్నాడు. అదే విధంగా మృత్యువు అన్యదేహ ధారణ కలుగుతున్న ఆత్మకి ఎటువంటి మార్పు కలగదు. సో నేనెవరిని అన్న ప్రశ్నకి ఏంటి సమాధానం అంటే ఆత్మని తెలుసుకుని ఏం చేయాలంటే ఇక్కడ మనకి మృత్యువు లేదు అని చెప్తున్నాడు. శరీరాన్ని వదులుతున్నాం అంటే డెత్ డస్ నాట్ ఎగ్జిస్ట్, అంటే మృత్యు అన్నదే లేదు. కనుక జ్ఞానులు ఈ విషయంలో శోకించరు. సో మరి ఎవరు శోకిస్తారంటే అజ్ఞానులు శోకిస్తారు. సో ఈ రోజు ఆత్మకి కర్మల ఖాతా సమాప్తి అయిపోయిందంటే ఒక్క నిమిషం కూడా ఆగకుండా శరీరం వదిలేసి తన యాత్రలో వెళ్ళిపోతాం. సో మళ్ళీ వాళ్ళు చేసుకున్న పుణ్యానికి తగ్గట్టు వాళ్ళ ఖాతా ఎవరితోటి ఉంటే వాళ్ళతో ఆ కుటుంబంలో జన్మ తీసుకుని అక్కడి నుంచి అది జీవన యాత్ర సాగిస్తూ. సో ఈ విషయం, ఈ కర్మ ఫిలాసఫీ గనక మనకు అర్థమైతే ఆ దుఃఖం అన్నదే కలగదు. అంటే జీవితము సహజం అయిపోతుంది. సహజంగా ఒక జన్మ తీసుకుంటాము, ఆ జన్మలో ఉన్న సంతోషాన్ని అనుభవిస్తాము, ఆ తర్వాత ఖాతా సమాప్తి అయ్యాక మళ్ళీ కొత్త జన్మకి వెళ్ళిపోతాం. సో ఈ జన్మలో ఏం చేస్తాము? శ్రేష్ఠ కర్మలు ఆచరిస్తూ పోతాం. అసలు అన్ని మంచి పనులే చేస్తే అసలు మృత్యు గురించి భయపడాల్సిన అవసరమే లేదు. మన కర్మల యొక్క పర్యవసానం గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఏమంటే చేసేవన్నీ తమో ప్రధాన కర్మలు అయిపోవడం వల్ల ఆ పర్యవసానానికి భయపడుతున్నాము. సో ఆ పరిష్కారం ఏదైతే ఉందో ఈ ఆత్మజ్ఞానం 2వ అధ్యాయంలోనే ఉంది, సాంఖ్యయోగలో. అది తెలుసుకోకపోవడం వల్ల కూడా సమస్య. సో ఇప్పుడు మనం దీన్ని తెలుసుకుని ముఖ్యంగా ప్రాక్టికల్ అప్లికేషన్ కి మీదనే ఎక్కువ ఫోకస్ పెడదాము. ఆ తర్వాత 20వ శ్లోకంలో ఆత్మకు పుట్టడం చావడం అనేవి లేవు, అది ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవడం జరగదు. జన్మరహితము శాశ్వతము అయిన ఆత్మ నిత్యం, అందువల్ల శరీరాన్ని నాశనం చేసిన అందులోని ఆత్మ మాత్రం మృత్యువు లేనిది. సో ఈ రోజు సుసైడ్ల విషయం తీసుకున్నా గాని, ఆత్మహత్యలు, తర్వాత మర్డర్స్ గాని ఇలాంటివన్నీ జరిగినప్పుడు అంటే సహజ మృత్యు ఏదైతే వయసు అయిపోయిన తర్వాత ఉందో ఆ విషయానికి భయపడుతున్నాం. మనకు తెలుసు అది ఎలాగూ ఆత్మ శరీరాన్ని వదులుతుందని. కానీ అజ్ఞానం వల్ల, మోహం వల్ల దుఃఖాన్ని అసలు భగవంతుడు సృష్టించిన ప్రపంచంలో అసలు దుఃఖం అన్నదే లేదు. కానీ ఇక్కడ అజ్ఞానం వల్ల దుఃఖిస్తున్నాం. సో ఎవరైనా ఎప్పటికైనా శరీరాన్ని వదిలేసి వెళ్ళాలి. మనం అన్ని శ్రేష్ఠ కర్మలే చేసుకుంటున్నప్పుడు మనం చేసుకున్న పుణ్యం ఎంజాయ్ చేయాలంటే వెళ్ళొచ్చు కదా. సో ఇలాంటివి చెప్పినప్పుడు అందరూ ఏమంటారంటే అసలు అవన్నీ మాకు వద్దే వద్దు, అసలు మాకు అసలు జన్మనే వద్దు అంటున్నారు. కానీ ఒక్కసారి అని చెప్పిన మార్గంలో నడిచి చూడండి, అసలు ఎంత అందమైన ప్రపంచాన్ని సృష్టించాడో మనకు తెలుస్తుంది. సో ఇవి నేర్చుకుని ట్రై చేసి చూద్దాం, మనకే తెలుస్తుంది.
సో ఇక్కడ ఆత్మకు పుట్టడం చావడం అనేవి లేవు. అది ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవడం జరగదు. జన్మరహితము శాశ్వతమైన ఆత్మ నిత్యం. అందువల్ల శరీరాన్ని నాశనం చేసిన అందులోని ఆత్మ మాత్రము మృత్యువు లేనిది. సో సూసైడ్ విషయాలకు వస్తే శరీరాన్ని నాశనం చేసేస్తున్నారు. అంటే ఊరేసేసుకోవడము, ట్రైన్ల కింద తల పెట్టేయడము, అంటే శరీరాన్ని కాల్ చేసుకోవడము, లేదా మర్డర్స్ జరగడము. సో ఇది ఏం చేస్తున్నారు? శరీరాన్ని నాశనం చేసేస్తున్నారు. ఏ ఉద్దేశం? ఫస్ట్ ఆత్మహత్యలు తీసుకుందాం. ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అని అంటే, ఇంకా నాకు ఈ జీవితం వద్దు, నేను చచ్చిపోవాలి, ఈ సమస్యలు తట్టుకోలేకపోతున్నాం అంటున్నారు. సో ఆ సమస్యలకు పరిస్థితులు, వ్యక్తులు కారణం అని చెప్పేసి ఊరేసుకోవడము, ఇట్లాగే ట్రైన్ల కింద ఏదో ఒక పద్ధతి లేదా ఏదో ఒకటి తినేసో తాగేసో చచ్చిపోతున్నారు. అలా చనిపోవడం వల్ల ఏమనుకుంటున్నారంటే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారు. సో ఈ రోజు ఎవరికైనా ఒక సమస్య ఉంది, చలో ఊరేసుకుని శరీరాన్ని నాశనం చేసేసారు. ఇప్పుడు ఈ శ్లోకంలో చూసినట్టు సమస్య పరిష్కారం అయిందా అంటే అవ్వలేదు. సో సమస్యకు సంబంధించిన పాపము అన్ని ఆత్మలో రికార్డ్ అయ్యే ఉన్నాయి. కానీ బతికుంటే అట్లీస్ట్ ఆ క్షణికం ఏదైతే ఆ సమస్య వచ్చిందో ఆ సమస్యని పరిష్కరించుకుని ఉండేవాళ్ళు. అందుకే ఆత్మహత్యలు చేసుకోవద్దంటారు. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటది, ఏ సమయమైనా ముందుకు వెళ్ళిపోతుంది. భగవంతుడి సృష్టిలో గొప్ప విషయం ఏంటంటే సమయమే. సో కాలం అన్నిటినీ, అంటే కాలం మీద ఆధారపడమని కాదు ఇక్కడ భగవద్గీత చెప్తుంది. ఆయన ఆత్మ యొక్క శక్తి మీద ఆధారపడ్డం. సో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. మనం ఎప్పుడైతే ఆత్మ అన్న స్థితిలో ఉండి పరమాత్మ కనెక్ట్ అవుతామో సమస్య ఒక పరిష్కారం మన బుద్ధికే టచ్ అవుతుంది. ఈ జ్ఞానం లేకపోవడం వల్ల ఏమైపోయిందంటే సమస్య శాశ్వతం అనుకోవడము, పరిస్థితిని ఏమి చేయలేము అనుకోవడము, అనుకుని ఆత్మహత్య చేసేసుకుంటున్నారు. సపోజ్ ఉరేసుకుని చేశారే అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? ఆ లైఫ్ ఫోర్స్, ఆ ప్రాణవాయువు ఏదైతే ఉందో దాన్ని బలవంతంగా తీసేస్తున్నారు. తీసేసి ఆఖరి ఆలోచన ఏం చేస్తున్నారు? నాకు ఈ జన్మ వద్దు. సో భగవద్గీత ఏం చెప్తుంది? అంతమతి సోగతి అంటే లాస్ట్ ఆలోచన మనకి ఏదైతే ఉంటుందో ఆ డైరెక్షన్ లో వెళ్తుంది ఆత్మ. సో నేను లాస్ట్ ఆలోచన ఏం చేశాను? నాకు ఈ జన్మే వద్దు అని చెప్పి. కానీ ఉదాహరణకు నా ఆయుష్, నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యానికి తగ్గట్టు నా ఆయుష్ ఒక 80 సంవత్సరాలు ఉండాలి. కానీ నేను వర్తమానంలో ఒక 30 ఏళ్లకే ఏదో సమస్య వచ్చిందని, అంటే ఆర్థిక సమస్య కావచ్చు, సంబంధాల పరంగా సమస్యలే కావచ్చు, ఏదైనా సమస్య వచ్చిందని చెప్పి ఒక 30 ఏళ్లకే నేను ఆత్మహత్య చేసుకున్నాను అనుకోండి. కానీ యాక్చువల్ గా నా పుణ్యం ప్రకారం నాకు ఎంత ఉండాలి? ఎంత ఉంది ఆయుష్? 80. కానీ 30 ఏళ్లకే ఆత్మహత్య చేసేసుకున్నాను. 50 సంవత్సరాల వరకు శరీరం రాదు. అందరు ఎలా ఆలోచిస్తున్నారంటే మృత్యువు ఇట్లా నిమిషం ఇది రాసి పెట్టి ఉంటది, ఆ టైం వస్తే వెళ్ళిపోతారు. సో కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు నేను బతికి, ముఖ్యంగా ఈ డ్రైవింగ్ చేసేవాడు అడ్డదిడ్డంగా డ్రైవింగ్ చేసేస్తూ ఉంటారు. ఏమంటే పోయే టైం వస్తే ఎలాగో పోతారు, దానికోసమని భయపడుతూ బతుకుతామా అంటారు. అలా ఆ రకంగా మూర్ఖంగా ఆలోచించేసి, సపోజ్ ఆత్మకి 80 సంవత్సరాల ఆయుష్ ఉంది, కానీ 30 ఏళ్లకే ర్యాష్ డ్రైవింగ్ చేసి ఏ పిల్లర్కో దేనికో గుద్దేసి బాడీ అంతా స్మాష్ అయిపోయింది అనుకోండి, ఆ ప్రాణం బయటకు వచ్చేస్తుంది. కానీ ఆయుష్ ఎంత ఉంది? 80. ఆల్రెడీ 30 గడిచిపోయింది. 50 ఏళ్ల వరకు అసలు మళ్ళీ శరీరం రాకుండా ఉంటుంది. ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారంటే ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల. సో ఎప్పుడైతే ఈ జ్ఞానం అన్నది వస్తుందో ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మనకి. సో మర్డర్స్ కానీ ఏదైనా కానీ శరీరాన్ని నరికేస్తున్నారు, ఆత్మని కాదు. సో అప్పుడు ఏమవుతుంది? ఆత్మలో పాపపుణ్యాలు ఏవైతున్నాయో వాటిని సమాప్తి చేయలేకపోతున్నారు కదా. మరి అలాంటప్పుడు శరీరాన్ని తీసేస్తే సమస్య ఎట్లా పరిష్కరిస్తాము? అసలు భగవంతుడు శరీరాన్ని ఇచ్చిందెందుకు ఇంతకీ? సో దేనికోసం ఇచ్చాడంటే, ఉదాహరణ ఒక మామిడి పండు ఉందనుకోండి,
ఆ బీజాన్ని మనం గనక భూమిలో నాటి నీళ్లు పోసి పంచతత్వాలన్నీ సంయోగం ఇచ్చినప్పుడు ఆ చెట్టు వచ్చి ఆ పళ్ళు వస్తాయి. అంటే ఒక బీజాన్ని నాటితే ఒక పండు, ఆ పండు యొక్క రంగు, రుచి, వాసన ఇవన్నిటిని మనం ఆస్వాదిస్తాం. అంటే పంచతత్వాలతో కలిసినప్పుడే ఆ మామిడి గింజ యొక్క ఫలం ఏదైతే ఉందో దాన్ని ఆస్వాదించగలుగుతాం. ఇది అంతే. సో ఆత్మ అన్నది బీజ రూపం. సో బీజ రూపమైన ఆత్మ ఎప్పుడైతే ఈ పంచతత్వాలతో చేసిన శరీరంలోకి వస్తుందో అప్పుడే ఆత్మకున్న ఈ శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి అన్న ఈ సతో ప్రధాన దైవీ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి అనుభవంలోకి వస్తాయి. అంటే భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అది. దాన్ని మనం నడపాల్సిన విధంగా నడపట్లేదు కాబట్టి మనకి అదొక బరువులాగా అయిపోయింది. లేదా ఇలాగే ఆత్మహత్యలు చేసుకోవడం. సమస్య పరిష్కరించుకోకుండా శరీరాన్ని తీసేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? సమస్య సమస్యగానే ఉంది. ఎవరి కోసం అయితే మనం ఆత్మహత్య చేసుకున్నామో వాళ్ళు తిని బాగానే ఉంటారు. సో వాళ్ళేదో మనం చనిపోతే వాళ్ళేదో అంత భయపడిపోయి చచ్చిపోయి వాళ్ళేదో బతకడం మానేస్తాం అనుకుంటారు, కానీ పోయిందే మంచిది అనుకొని హ్యాపీగా బతుకుతారు. సహజ మృత్యువులే కావచ్చు. మనమే వెళ్ళి చూస్తున్నాం కదా, చావులకు వెళ్తున్నారు. అప్పటికప్పుడు టీలు కాఫీలు పెట్టేసుకున్నా అయిపోయింది. 10వ దినం అవన్నీ చేసుకుని ఎవరికి దేనికోసం అని తపన మనకి మనకే తెలియదు ఎందుకు తపన పడుతున్నాము. సో మనకంటూ సమయాన్ని కేటాయించుకోవట్లేదు. ఏదో సంపాదించాలి, ఏదో సంపాదించడం తప్పనట్లేదు. మీకు ఇంతకన్నా ముందు ఎపిసోడ్స్ లో కూడా చెప్పాము. సంపాదించడం తప్పు కాదు, సంపాదించాలి ధర్మ మార్గంలో. కానీ ఆ మోహం ఉండొద్దు అంటున్నాడు. అలా పోగేసి 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 ఫైనల్ గా నా కోసం నేను ఏమి చేసుకున్నాను అని అంటే ఇంకేమీ ఉండదు. ఎవరి కోసమైతే ఇంత తపన పడుతున్నామో, ఎవరి కోసమైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నామో వాళ్ళు ఏం చేస్తున్నారు? తెలివిగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడిపేసుకుంటున్నారు. సో మనము మన తెలివితేటలు వాడాలి కదా. మన జీవితాన్ని మనం చక్కదిద్దుకోవాలి. మన సమస్యల్ని మనం పరిష్కరించుకోవాలి. ఈ రోజు మామూలుగా పిల్లల్ని చదువుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకు? చదువు అన్నది జీవితంలో వెలుగుని నింపుతుంది. అంటే మళ్ళీ అదే ఎగ్జాంపుల్ రిపీట్ చేస్తున్నాను. ఈ రూమ్ లో లైట్ ఉంది కాబట్టి ప్రతిదీ ఏ వస్తువు ఎక్కడుందో కనిపిస్తుంది. ఎక్కడికన్నా వెళ్ళాలి, ఒక రూమ్ నుంచి ఒక రూమ్ కి వెళ్ళాలన్నా కానీ లైట్ ఉంది కాబట్టి కాన్ఫిడెంట్ గా వెళ్ళిపోవచ్చు. అదే కరెంటు పోయింది అనుకోండి, అంధకారం ఉందనుకోండి, ఖచ్చితంగా అడుగులు తడబడతాయి. ఎక్కడికో వెళ్ళి గోడకో తలుపుకో గుద్దుకునే అవకాశాలు కూడా ఉంటాయి, దెబ్బలు తగిలే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇది అంతే. ఈ రోజు మనలో అజ్ఞానం అన్న అంధకారం ఉంది, ఆత్మజ్ఞానం లేదు. కాబట్టి ఎక్కడో వెళ్ళి గుద్దేసుకుంటూ ఉన్నాం. అడుగులు తడబడుతున్నాయి, స్థిరంగా లేదు. ధైర్యం సరిపోవట్లేదు అంధకారం వల్ల. అదే లైట్ ఉందనుకోండి, ధైర్యంగా అడుగులు వేయగలుగుతాం. సో ఈ భగవద్గీత యొక్క జ్ఞానము, ఈ జ్ఞానం యొక్క ప్రకాశంలో ఏమైందంటే అడుగులు స్థిరంగా పడతాయి. సో ఈ జ్ఞానం తెలుసుకుని ఎవరైనా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాలు ఇలాంటివి చేసినప్పుడు ఈ జ్ఞానాన్ని ఇవ్వండి. సమస్య పరిష్కారం అవదు శరీరంలోంచి ఆత్మని తీసేస్తే. కొంచెం భగవంతుని తలుచుకుని కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్య పరిష్కారం. కానీ ఆత్మహత్యలు చేసుకోనున్న వాళ్ళు అప్పటికే సమస్యలతోటి ఇదైపోయి అప్పుడు కూర్చుని ప్రశాంతంగా ఆలోచించంటే ఆలోచించలేరు. సో అటువంటి సమయంలో మనం ఇవ్వాలి జ్ఞానం వాళ్ళకి, మనం శక్తి ఇవ్వాలి. సో నిన్నటి క్లాస్ లో మీకు అదే చెప్పాను. ఇప్పటి నుంచి మన ప్రతి ఆలోచన ఒక వరదానం అయిపోవాలి. సో అందుకే సదా శాంతి స్వరూప భవ. భగవంతుని తలుచుకుని నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు ఆత్మ పరమాత్మని తలుచుకోవడమే ఇక్కడ యోగ స్థితి. ఈ యోగ స్థితిలో మీరు ఏ ఆలోచన చేసినా పనిచేస్తారు. సో ఆ యోగ స్థితిలో అలా బలహీనంగా ఉండే ఆత్మలకి మీరు గనక వరదానం ఇచ్చారు అనుకోండి, సదా శాంతి స్వరూప భవ అని చెప్పి, సో మన శాంతి యొక్క తరంగాలు వాళ్ళ వరకు వెళ్ళినప్పుడు వాళ్ళు శాంతిని అనుభవం చేస్తారు. ఇవన్నీ ట్రై చేయాల్సిన విషయాలు. సో మనశ్శాంతి కరువు అయిపోతుంది. ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. ఈ టెన్షన్, నెక్స్ట్ స్ట్రెస్, ఆ తర్వాత డిప్రెషన్. ఈ రోజు ఒకప్పుడు టెన్షన్ ఉంది అనేవాళ్ళు, ఆ స్టేజ్ దాటిపోయారు. ఇప్పుడు అందరు డిప్రెషన్ అంటున్నారు. సో డిప్రెషన్ అంటే ఏంటి? యాక్చువల్ గా ఒక నెక్స్ట్ అంటే టెన్షన్, స్ట్రెస్ అంటే ఏంటి? మనం అనుకున్న దానికి జరుగుతున్న దానికి గ్యాప్ ఎక్కువ వచ్చేస్తాం. సో అప్పుడు అది మానసికంగా దెబ్బ కొడతాం. ఇంకా ఆ స్టేజ్ కూడా దాటిపోతే డిప్రెషన్ అంటే ఒక కామన్ వర్డ్ మాత్రం అయిపోయింది. అంటే సంతోషించాల్సిన చోట కూడా సంతోషించట్లేదు మనం, అంటే భయపడిపోతున్నాం.
మేము ఆఫీస్ లో చూస్తుంటాం, ఎవరికైనా ప్రమోషన్ వచ్చింది అని అంటే అమ్మో నెక్స్ట్ ట్రాన్స్ఫర్ వస్తుందేమో అని భయపడిపోతూ ఉంటాం. పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, సంతోషంగా ఉండాలి చోట అమ్మో ఏ టైంకి ఏమైపోతుందేమో, ఎలా గడుపుతారేమో. ప్రతి చోట అంటే సంతోషించాల్సిన చోట కూడా మనకి టెన్షన్, భయం వేస్తుందంటే ఇంకా డిప్రెషన్ లో అని అంటున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పదాలే తీసేయాలి జీవితంలో. నా గురించి నేను ఆలోచించుకునేటప్పుడు నేను శ్రేష్టంగా ఆలోచించుకోవాలి. నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి, నేను శివ భగవానుడికి విద్యార్థిని, సేవాధారిని, నేను శివుని సేవాధారిని. ఇలాంటి మన యొక్క స్టేటస్ అన్నది పెంచుకున్న రోజున చాలా జీవితమే మారిపోతుంది. చిన్న చిన్న ఉదాహరణ మీకు ఏవైతే ఇచ్చానో, ఇంట్లో పని ఉందని కాదు సేవ ఉందనుకోవడము, ఇలాంటి కొన్ని మార్పులు అన్నది చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఆయన ఎంత గొప్ప జీవితాన్ని మనకి ఇచ్చారో తెలుస్తుంది. లేకపోతే ఈ చావు భయంతో భయపడినీకే జీవితం అంతా సరిపోతుంది. ఆ తర్వాత మర్డర్స్. సో ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే చేసుకున్న కర్మలు. ఏం చేసుకున్నారంటే మొట్టమొదట ఆత్మ భూమి మీదకి వచ్చినప్పుడు అది సతో ప్రధానంగానే వస్తుంది. దాంట్లో ఏ పాపం ఏమి ఉండదు. సో ఇప్పుడు వర్తమానంలో కలియుగంలో, ఇది కలియుగం అని ఇక్కడ ఉంటుంది. మీరు గనక వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం గాని, అచ్యుతానంద స్వామి భవిష్యమాలిక గాని, తర్వాత భగవంతుని అవతరణ జ్ఞాన యోగము 4వ అధ్యాయం భగవద్గీతలో ధర్మస్థాపనకి అవతరిస్తాను అన్నప్పుడు కలియుగాంతంలో వచ్చి మనకి జ్ఞానాన్ని ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మనం ఆ జ్ఞానాన్ని తీసుకుని పరివర్తన అన్నది చేసుకోవాలి. ఈ పరివర్తన అన్నది చేసుకోకుండా మనం ఇలాగే ఉంటే ఇలాగే దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం. సో వీటన్నిటిలో ఏం రాస్తుంది, ఇప్పుడు పరివర్తన సమయము. ఈ పరివర్తన సమయంలో ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి, ఆత్మ జ్ఞానాన్ని. సో ఈ పరివర్తన సమయంలో ఏమవుతుందంటే భగవంతుడు అవతరణ వల్ల మనకి జ్ఞానము, శక్తి రెండు వస్తాయి. ఆ వచ్చినప్పుడు మనం చేసే కర్మల ఆధారంగా మన జన్మలన్నీ నిర్ణయించబడతాయి. సో జన్మలు నిర్ణయిస్తున్నారు, మనమే నిర్ణయించుకుంటున్నాం. కాబట్టి మనం గనక శ్రేష్ట కర్మలు చేస్తే శ్రేష్ట జన్మలు వస్తాయి. వినడానికి ఎంత సింపుల్ ఉందో చేయడం కూడా అంతే సింపుల్. కానీ మెయిన్ మనకు ఆ మార్గము, ఆ విధి అన్నది ఏదైతే ఉందో అది తెలియాలి. సో అప్పుడు ఈ ఆత్మ ఇంకా ఈ ఏదైతే డ్రామా ఉందో ఈ యుగం అయిపోతుందో, అయిపోయిన తర్వాత పైకి వెళ్ళిపోతుంది పరంధామానికి. ఆ వెళ్ళేటప్పుడు ఆత్మలో పుణ్యము, తర్వాత సంస్కారాలు ఇవే ఉంటాయి. పాపం అంతా ఇక్కడ ఏమైపోతుందంటే 2 పద్ధతులు ఉన్నాయి పాపాన్ని వినాశనం చేయడానికి. ఒకటేమో మన పురుషార్థం ద్వారా, రెండవది కర్మలు అనుభవించి. 2 పద్ధతులు ఉన్నాయి. సో ఇప్పుడు గనక ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని మన పాపం అంతా ఆత్మలో రికార్డ్ అయిందన్న విషయం మీ అందరికీ తెలుసు. సో ఆ రికార్డ్ అయిన పాపాన్ని తీసేయాలి, వినాశనం చెయ్యాలి అని అంటే నిరాకారుడైన శివ భగవాను తలుచుకున్నప్పుడు పాపం అన్నది వినాశనం అవుతుంది. సో పాపం అన్నది వినాశనం అయిపోయింది అని అంటే మరి బయటి నుంచి పరిస్థితులు ఏం రావా అంటే వస్తాయి, కానీ వాటి ప్రభావం మన మీద పడదు. ఇదొక పద్ధతి. లేదు మేము భగవంతుని తలుచుకోము, మేము ఇలాగే ఉంటాము అంటే కర్మంతా అనుభవించాల్సి వస్తుంది. ఇది ఇంకొక పద్ధతి. సో ఏ పద్ధతిలో చేసినా ఆత్మలో మొత్తం పాపంతా పోయిన తర్వాత ఒక పుణ్యము, మళ్ళీ సంస్కారాలు, వీటి ఆధారంగా ఆత్మ పైకెళ్తుంది. మళ్ళా సమయం వచ్చినప్పుడు దిగుతుంది చేసుకున్న కర్మల్ని బట్టి. దీని గురించి ఇంకా చాలా డెప్త్ గా చెప్పాలి, నేను రాబోయే క్లాసుల్లో చెప్తూ ఉంటాను. సో ఆ దిగినప్పుడు ఏమైతుందంటే ఆత్మలో యాక్చువల్ గా పాపం ఉండదు, సతో స్థితిలోనే చేరుతుంది. దిగిన తర్వాత కర్మలు ఆచరిస్తూ పోయినప్పుడు ఎక్కడో క్రోధానికి లోనవుతారు, ద్వేషానికి లోనవుతారు.
వ్యక్తుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తారు. సో ఒక జన్మలో తిట్టుకుంటారు, ఒక జన్మలో కొట్టుకుంటారు, ఇంకో జన్మలో హత్యల వరకు వెళ్ళిపోతారు. సో ఈ హత్యల వరకు వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? మేము చంపేస్తున్నాం అని చెప్పేసి చంపేస్తున్నారు రకరకాల పద్ధతులతోటి. సమస్య పరిష్కారం అయిందనుకుంటున్నారు, కాలేదు. ఎందుకంటే ఆత్మల రికార్డింగ్ నడుస్తోంది. ఆత్మని నాశనం చేయలేరు. సో వీళ్ళ శరీరాన్ని నరికేశారు. సో ఆ ప్రాణవాయువు ఏదైతే ఉందో ఆ లైఫ్ ఫోర్స్ బాడీ విత్హోల్డ్ చేయలేకపోయింది కాబట్టి బయటకు వచ్చేస్తాం. ఆ తర్వాత ఏం జరుగుతోంది అక్కడ? మళ్ళా ఆత్మ జన్మ తీసుకుంటోంది. జన్మ తీసుకున్నప్పుడు ఆత్మల రికార్డింగ్ అన్నది ఉంది కాబట్టి మళ్ళా వ్యక్తి వచ్చి మళ్ళీ వీళ్ళ మీద పగ తీర్చుకోవడం. సో ఒక చక్రంలోకి ఎంటర్ అయిపోతున్నారు. అదే గనక ఇప్పుడు ఈ జ్ఞానం ఉంటే ప్రతి సమస్యకు ఆ పరిష్కారం అన్నది మన బుద్ధికే టచ్ అవుతుంది. మన చదువు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో మన జీవితాన్ని సరి చేసుకోవడమే కాకుండా ఇతరుల జీవితాన్ని కూడా, అంటే చదువు యొక్క ఉద్దేశమే అది. చదువు వల్ల ఏంటంటే మన జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారం ఏంటో మనకి తెలుస్తుంది, ఇతరుల సమస్యలు కూడా పరిష్కరించవచ్చు. ఇది చదువు యొక్క ఉద్దేశం. ఇదే మన సనాతన ధర్మంలో ప్రాచీన విద్యా విధానము. సో అందుకే ఈ నిరాకార శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయాన్ని అఫీషియల్ గా స్థాపించాము. సో ఈ జ్ఞానం అన్నది ముందుకెళ్ళి ధైర్యం అన్నది వచ్చినప్పుడు ఈ బ్రిటిష్ చదువులు పోతాయి. బ్రిటిష్ చదువుల వల్ల ఏమైపోయిందంటే ఎప్పుడూ భయమే. ఏ సమస్యకు పరిష్కారం తెలియదు మనకి. మన జీవితాన్ని మన ఆత్మని ఎలా నడిపించుకోవాలి, ఆ తర్వాత సంబంధాలు ఏ రకంగా మనము మెయింటైన్ చేయాలి, సంబంధాలు ఏ రకంగా నిర్వర్తించాలి, ఏ రకంగా స్నేహంగా ఉండాలి, ఎలా సహయోగం ఇవ్వాలి, ప్రకృతి చేసుకున్న పాపపుణ్యాలకు తగ్గట్టు ఏ రకంగా స్పందిస్తుంది, మన ఆర్థిక స్థితి డబ్బు ఏ రకంగా మేనేజ్ చేయాలి, ఇవి ఏవి ఇప్పుడున్న బ్రిటిష్ చదువులు చెప్పట్లేదు అసలు. బ్రిటిష్ చదువులన్నీ యాక్చువల్గా ఆత్మజ్ఞానాన్ని చెప్పట్లేదు, బ్రహ్మజ్ఞానాన్ని చెప్పట్లేదు, కర్మల గుహ్యగతి చెప్పట్లేదు, ప్రకృతి గురించి చెప్పట్లేదు. సో ఇవన్నీ భగవద్గీత, రామాయణం, మహాభారతంలో కవర్ అయ్యింది. సో కాబట్టి ఈ జూమ్, యూట్యూబ్ ద్వారా వినేవాళ్ళు మీ వరకు మీరు జ్ఞానం విని చెప్పగలిగితే మరీ మంచిది. లేదు అనుకుంటే ఈ వీడియోస్ అన్న ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఎక్కడో చోట మన ప్రాచీన విద్యా విధానం అన్నది బయటికి రావాలి. సో మా ప్రయత్నం మేము చేస్తున్నాను. మీ వైపు నుంచి కూడా మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు ఆత్మజ్ఞానానికి వస్తే 2వ అధ్యాయం 18వ శ్లోకంలో ఆత్మ నిత్యము అవినాశి, కానీ ఈ ఆత్మ దాల్చే దేహాలను నశ్వరాలని చెబుతారు కనుక యుద్ధం అనొచ్చు అంటున్నారు. సో ఆత్మ నిత్యము అవినాశి, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రాక్టికల్ లైఫ్ చెప్తాను నేను. సో 30వ శ్లోకంలో ప్రతి ఒక్కరి శరీరం అందున్న ఆత్మ ఎల్లప్పుడూ చంపశక్యం కానిది కనుక సకల జీవుల కొరకు దుఃఖించడం నీకు తగదు. సో తర్వాత 27వ శ్లోకం పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి పుట్టుక తప్పదు, తప్పించరాని ఈ విషయంలో తప్పించని అవసరం లేదు. తర్వాత 23వ శ్లోకం ఈ ఆత్మను ఆయుధాలు నరకలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆర్పివేయను లేదు. తర్వాత 22వ శ్లోకం మానవుడు చినిగిపోయిన పాత బట్టలను విడిచిపెట్టేసి కొత్త బట్టలు వేసుకున్నట్లే ఆత్మ కృషించిన శరీరాలను వదిలి కొత్త దేహాలు పొందుతుంది. సో ఆత్మ నాశరహితమని, చావు పుట్టుకలు లేనిదని, శాశ్వతమైనదని తెలుసుకున్నవాడు ఎవరినైనా ఎలా చంపుతాడు, ఎలా చంపిస్తాడు. సో ఇక్కడ ఈ ఆయుధాలు నరకలేవు, అగ్ని కాల్చలేదు, తర్వాత పుట్టిన వారికి మరణం తప్పదు, తర్వాత ఈ శరీరం అందుని ఆత్మ ఎల్లప్పుడూ చంపశక్యం కానిది కనుక సకల జీవి దుఃఖించడం నీకు తగదు. సో ఇవన్నీ ఏంటంటే మనం అందరం చదివాం భగవద్గీతలో, తాత్పర్యంతో పాటు చదివామని చెప్పారు. సో ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్కి వస్తాం. సో ఈ క్లాసు స్టార్ట్ చేసినప్పుడు మొదటి భాగం, 2వ భాగం ఇవన్నీ చూస్తే అర్జున విషాద యోగం చెప్పారు. అందులో స్పష్టంగా చెప్పాము ఇది అంతర్యుద్ధం అని.
సో మనలో ఏదైతే మన జీవన విధానం కరప్ట్ స్టేట్ ఆఫ్ మైండ్, దుశ్శాసనుడు, శాసనాలను ఉల్లంఘించేవాడు, దుర్యోధనుడు, సంకల్పము, జ్ఞానం అనే ధనాన్ని దురుపయోగం చేసేవాడు, శకుని అని అంటే ఎప్పుడు అనుమానాలే, గాంధారి అంటే ధర్మాన్ని బోధించాల్సిన చోట కళ్ళకు గంతలు కట్టేసుకుంది. అంటే రాజ్ సత్తా, ధరం సత్తా అంటే పొలిటికల్ పవర్, స్పిరిచువల్ పవర్ రెండు వీక్ అయిపోయినాయి భారతదేశంలో. అది చెప్పడం కోసం ఇవన్నీ పెట్టారు. సో దీని గురించే నేను ఆ ఎపిసోడ్స్ లో చెప్పాను. సో ఇది అంతర్యుద్ధం. సో ఈ అంతర్యుద్ధంలో మన బలహీనతల్ని చంపమంటున్నాడు భగవానుడు. సో ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానం విషయానికి వచ్చేసి ఈ రోజు మనం ఆత్మహత్యల గురించి చెప్పుకున్నాం, హత్యల విషయానికి వచ్చాం. సో ఎవరైనా అంతర్యుద్ధం ఎలా చెయ్యాలంటే సంకల్పం ద్వారా అని చెప్పి మనం ఇంతవరకు చెప్పుకున్నాం. తాబేలు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చుకున్నాం. బాహ్యంగా ఎవరైనా వచ్చి మనని అటాక్ చేస్తే కత్తుల ద్వారా, వేటకొడవళ్ళ ద్వారా, గన్ పాయింట్ల మీద, సో ఎవరైనా ఆ రకంగా ఫిజికల్ గా అటాక్ చేస్తే మరి భగవద్గీతలో అహింస పాటించమన్నారు, అది అంతర్యుద్ధం కదా అని చెప్పి చూస్తూ ఊరుకుంటారా అనంటే మన సంకల్ప శక్తితోటి దాన్ని నెగ్గాలి. ఏ రకంగా అంటే ఇందాక మీకు చూపించిన శ్లోకాల్లో ఆత్మ అవినాశి అన్నారు. సో ఎప్పుడైతే మనం ఈ ఆత్మ అవినాశి అన్న ఈ స్థితిలోకి వస్తామో, పంచతత్వాలు, ప్రకృతి, మన పంచతత్వాలతో చేసిన శరీరం మనకు సహయోగం ఇస్తుంది, బాహ్యమైన ప్రకృతి కూడా సహయోగం ఇస్తుంది, మన స్థితి పెరుగుతుంది. నేను ఆత్మని అవినాశి స్వరూపాన్ని అన్న సంకల్పం చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఆత్మ పరమాత్మ కనెక్ట్ అవుతున్నాం. సో ఆత్మలో ఉన్న పాపం వినాశనం అవుతుంది. వినాశనం అయినప్పుడు మన కర్మలో గనక ఆత్మహత్య చేసుకోవడం గాని, జరగడం గాని ఇలాంటివి ఏవైనా ఉంటే ఇందాక చెప్పినట్టు పర్వతం లాంటి సమస్య దూదిపింజలాగా ఎగిరిపోతుంది అని అంటే ఆ పరిస్థితులు వస్తాయి, కానీ అది జరగదు. సో దుఃఖం ఎక్కడ అనుభవిస్తున్నాం, మనము ఆత్మలో అనుభవిస్తున్నాం. ఒక స్థూలంగా ఒక హత్య అంటూ జరిగిందంటే శారీరకంగా ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ యాక్చువల్ గా అనుభవించేది ఆత్మ. ఈ పాయింటే అందరూ క్యాచ్ చేయాలి. ఇప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు ఆ శవయాత్ర గనక మనం వెళ్తే శవం అలసిపోవట్లేదు, వెళ్ళిన మనం అలసిపోతున్నాం. ఎందుకు శవం అలసిపోవట్లేదు అని అంటే దాంట్లో ఆత్మ లేదు కాబట్టి. ఎవరికైనా శారీరక రోగాలు వచ్చి చనిపోయారు అనుకుందాం, శరీరాన్ని వదిలారు అనుకుందాం. ఇప్పుడు భగవద్గీతలో పాత వస్త్రాలు వదిలి కొత్త వస్త్రాలు అన్న కాబట్టి ఆ పదాన్ని వాడుతున్నాను నేను. సో ఎవరైనా శారీరక రోగాలతోటి శరీరం వదిలారు అనుకోండి, సో హాస్పిటల్లో బతుకున్నంత సేపు ఆ బాడీ పార్ట్ ఫెయిల్ అయిందంట, ఇది నొప్పి వేస్తుందంట అని ఇన్ని రకాలుగా అనుభవించిన ఆత్మ, ఆ వ్యక్తి ఒకసారి ఆత్మ వెళ్ళిపోయిందంటే శరీరంలో ఆ రోగాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఎందుకు అనుభవంలోకి రావట్లేదు అని అంటే ఆత్మ లేదు కాబట్టి. సో అనుభవిస్తుంది శరీరమా ఆత్మ అంటే ఆత్మే ఇక్కడ. ఈరోజు చాలా మంది మాట్లాడేటప్పుడు మేము ఇంట్లో పనిచేసి అలసిపోయాము, ఆఫీస్ లో పనిచేసి అలసిపోయాము అంటున్నారు. సో ఎవరు అలసిపోతున్నారు, శరీరం అలసిపోతుందా, ఆత్మ అలసిపోతుందా అంటే ఆత్మ అలసిపోతుంది. మనం చేసే వ్యర్థ సంకల్పాల వల్ల, మనం చేసే ఆలోచనల వల్ల. సో అందుకే ఈ శవం యొక్క ఉదాహరణ ఇస్తున్నారు. సో అదే విధంగా మనం చేసుకున్న కర్మల ఆధారంగానే మన ఆలోచనలు ఆ డైరెక్షన్ లో వెళ్ళి ఆత్మహత్యలు గాని, హత్యలు గాని జరుగుతాయి కాబట్టి ఆత్మాన్న స్థితిలో ఉండి పరమాత్మ కనెక్ట్ అయినప్పుడు మన ఆత్మలో ఉన్న పాపం వినాశనం అవుతుంది. మరి ఆ పరిస్థితి వస్తుందా అంటే వస్తుంది, కానీ ఎక్కడ అనుభవిస్తాము, ఆత్మ లెవెల్లో అనుభవిస్తాం. భగవంతుడికి ఆయుష్ పెంచే పవర్ ఉంది. ఎక్కడ తెలుసుకున్నాం ఈ విషయం మనము, మార్కండేయ పురాణంలో తెలుసుకున్నాం. సో మార్కండేయ పురాణము అంటే భగవంతుని యొక్క లీలలు తెలపడం కోసము కథల మాధ్యమం ద్వారా చెప్పారు. సో ఈరోజు భగవంతుడికి ఆయుష్ పెంచే పవర్ ఉంది. ఎవరో మార్కండేయుడికి పెంచాడని చెప్పేది మార్కండేయుడు కథ అనుకోకండి. భగవంతుడు ఒకవేళ మనం గనక ధర్మ మార్గంలో ఉంటే ఆయుష్ కూడా పెంచుతాడని చెప్పడం కోసము వ్యాస మహర్షి రాశారు గారు మార్కండేయ పురాణం. సో మనం గనక ఈరోజు ధర్మ మార్గంలో ఉంటే, మనకు గనక అల్పాయుష్కు గనక ఉంటే, ఆ భగవంతుడు చెప్పిన ధర్మ మార్గంలో గనక నడిస్తే ఖచ్చితంగా ఆయుష్ పెంచుతారు.
మనం భగవద్గీత తెలుసుకోవాల్సిందే అందుకు, ఆచరించాల్సిందే అందుకంటే మన తలరాతను అక్కడ తిరిగి రాయగలం. అది సాధ్యమే. మనమే మన తలరాతను రాసుకున్నాం కాబట్టి దాన్ని మార్చాలన్నా మనమే మార్చాలి. కానీ భగవంతుడు ఇచ్చే జ్ఞానము, శక్తి రెండూ అవసరం. ఆయన సపోర్టు, గైడెన్స్ లేకుండా చేయలేదు. ఇది యాక్చువల్‌గా ఈ రోజు కొంచెం కవర్ చేశాను. సో, ఒక సమస్య గురించి అంటే మృత్యు భయం గురించి కవర్ చేశాను. ఇంకా రాబోయే క్లాసెస్‌లో ఇంకెన్నో సమస్యలు కూడా కవర్ చేస్తా. ఈ రోజు కొంచెం కొత్తగా వినిపించినట్టు అంటే కొత్త విషయం అంటే హత్యలు, ఆత్మహత్యలు, తలరాత తిరిగి రాసుకోవడం ఇవన్నీ కొంచెం కొత్త విషయాలు అనిపించొచ్చు. సో, ఈ రికార్డింగ్ రేపు ఎట్లాగో మన గ్రూప్‌లో వేస్తాం. యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయితది కాబట్టి ఒకసారి మళ్ళీ వినండి. ఎందుకంటే ఇదంతా కర్మ ఫిలాసఫీ డెప్త్‌లోకి వెళ్తున్నాం కాబట్టి ఆ కంటిన్యూటీ పెడితేనే మనకు ఎగ్జాంపుల్స్ ఈజీగా అర్థమవుతాయి. ఎక్కడో మధ్యలో క్యాచ్ చేస్తే కన్‌ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళేదో చెప్పారన్నట్టు ఉంటది. సో, కాబట్టి ఒక్కసారి మళ్ళీ రేపు ఒక్కసారి లెసన్ రివైజ్ చేయండి. లెసన్ రివైజ్ చేస్తే రేపు మళ్ళీ మనకు కర్మ ఫిలాసఫీ ఈజీగా అర్థమవుతది. సో, అంతవరకు థాంక్ యూ. ఓం నమః శివాయ.